రైతంగా పోరాటం చేసి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం చేసి భూదాన్ లాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలకు నెలవైనటువంటి జిల్లా భువనగిరి జిల్లా. మరి ఇక్కడ భువనగిరి కోటను కొట్టడానికి ఎంతోమంది శతవిధాల ప్రయత్నం చేసినా కూడా హస్తగతం కాకుండా ప్రజలు నచ్చిన ప్రజలు మెచ్చిన అనేక మందిని మరి ఇక్కడ పరిపాలనలో కూర్చోబెట్టినటువంటి జిల్లా భువనగిరి జిల్లా. మరి ఈ భువనగిరి జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రధానంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి కోట దగ్గర ఇప్పుడే అటు విజిట్ చేసి వస్తూ ఉన్నాం. మన ఎవరెస్ట్ ఎక్కినటువంటి అన్వితారెడ్డి, అట్లానే అంతకుముందు శేఖర్ గారు ఉండే ఆ మలావత్ పూర్ణ మా నిజామాబాద్ జిల్లా బిడ్డ, ఆమె కూడా ఇక్కడ కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నది. మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో భువనగిరి కిల్లా అభివృద్ధి, అదేవిధంగా భువనగిరిలో మరి ట్రైనింగ్ ఇప్పించేటట్టుగా ప్రయత్నం చేయాలని వారు కోరుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ముంగటున్నోళ్ళకు చైర్లు వేసుకోవచ్చు కదా, మీరు వాళ్ళు వీడియో తీసేటోళ్ళకు డబుల్ చైర్లు వేయండి, వేస్తే అనుకున్న ప్రెస్ మిత్రులు కనబడతారు నాకు. అదేవిధంగా ఇక్కడ మరి కుమ్మరివాడ అనేటటువంటిది ప్రత్యేకంగా భువనగిరిలో ఉంటుంది. చాలా మంచిగా కుండలు చేసేటటువంటి ఒక కంప్లీట్ కల్చర్ ఇక్కడ ఉన్నది. కుమ్మరివాడ విజిట్ చేయలేకపోయినాం సమయాభావం వల్ల, బట్ అవకాశం ఉంటే మళ్ళీ కూడా వెళ్ళి విజిట్ చేస్తాం. ఎందుకంటే బొల్లమాంబ గారి విగ్రహానికి దండేయాలనేటటువంటి ఆలోచన ఉండే. ఆమె అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఒకప్పుడు చదువుకోవడమే కష్టం అనుకున్నప్పుడు మహిళలు కూడా కవిత్వం రాయగలుగుతారు అనేటటువంటి ఒక విషయాన్ని ప్రూవ్ చేస్తూ తన యొక్క భక్తిని చాటుకుంటూ రామాయణం రాసినటువంటి గొప్ప కవయిత్రి కాబట్టి ఆమె అంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. మరి తప్పకుండా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే భువనగిరి, భువనగిరి, ఆలేరు ఈ ప్రాంతాలన్నీ కూడా నీటి కోసం ఇబ్బంది పడ్డటువంటి ప్రాంతాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంచిగా నీటిపారుదల రంగంలో ముందడుగు పడుతుంది అనేటటువంటి ఆశతోని తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి ప్రాంతం కూడా ఈ ప్రాంతం. మరి నీటి కాలువలను కూడా నిన్న సందర్శించడం జరిగింది. వాటి మీద కూడా మేము డీటెయిల్డ్గా మాట్లాడతాం. అదేవిధంగా మరి ఈ జిల్లాలో కొత్తగా తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఎంపీగా ఉన్నప్పుడు 2016లో ఇక్కడ ఎయిమ్స్ ప్రారంభమైంది. దానికన్నా 2 సంవత్సరాలు 2014, 2015లో మాకు ఆనాడు పార్టీ నుండి ఉన్న ఇన్స్ట్రక్షన్స్తోని పెద్ద ఎత్తున ఎయిమ్స్ కావాలని ప్రతినిత్యం కొట్లాడితే ఎయిమ్స్ మంజూరైంది. ఇది ఫస్ట్ బ్రౌన్ ఫీల్డ్ ఎయిమ్స్. ఎక్కడైనా గ్రీన్ ఫీల్డ్ ఇస్తారు, ఇక్కడ బ్రౌన్ ఫీల్డ్ ఎగ్జిస్టింగ్ నిమ్స్నే తీసుకొని ఎయిమ్స్గా కన్వర్ట్ చేసినటువంటి ప్రాంతం. అయితే 2016లో ప్రారంభమైతే ఇవాళ మనం 2025 అయిపోతుంది, అంటే 10 ఏళ్లలో కూడా కనీసం ఎయిమ్స్లో ఇప్పటికీ ఒక ఎమర్జెన్సీ కేసు పోతే పట్టుకొని ముట్టుకొని చూసే దిక్కు లేకుండా ఉన్నది. మేము నిన్న పోయి అడిగినాం అక్కడ డైరెక్టర్ గారిని. పేరుకేమో 120 డాక్టర్లు ఉన్నారంటాడు, 400 నర్సులు ఉన్నారంటారు, కాకపోతే వైద్యం మాత్రం చేయలేమంటారు. ఎందుకు చేయలేరు, ఏం సంగతి అని డీటెయిల్గా ఆరాధించినాం. ఎయిమ్స్ డైరెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ఫైనల్గా ఆమె చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో 750 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినాం, అయినా బిల్డింగ్లు పూర్తి కాలే. ఇంకా 450 కోట్లు ఎస్క్రో అకౌంట్లో ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు, అయినా కాంట్రాక్టర్ డీలే చేస్తున్నాడు అన్నమాట ఆమె చెప్పింది. నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు ప్రత్యేకించి ఆ కాంట్రాక్టర్ని మరి పిలిపించుకుంటారా, ఏం చేస్తారో చెప్పండి. తొందరగా మైల్ స్టోన్స్ ఇచ్చి ఎయిమ్స్ పూర్తి అయ్యేటట్టు చేయండి. ఎప్పుడు అడిగినా 15 రోజులు అంటాడట, అట్లా అనబట్టి 5 ఏళ్ళు. కాబట్టి తొందరగా పూర్తి చేస్తే పోయేటటువంటి ప్రాణాలు దక్కేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నేను మంత్రి గారిని ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎయిమ్స్లో చాలా జాబ్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. మినిమం 12 నుండి 1500 జాబ్స్ కొత్తగా క్రియేట్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. ఇందులో మెజారిటీ అట్లీస్ట్ 80% మన తెలంగాణ బిడ్డలకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అన్ని రకాల జీవోలు ఉన్నాయి, అన్ని రకాల సపోర్టింగ్ మెటీరియల్ ఉంది. లోకల్ జాబ్స్ డిమాండ్ చేసేటటువంటి హక్కు మనకున్నది. కొన్ని ఎగ్జామ్స్ రాసే వాటిలో అయినా సరే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఎగ్జామ్స్ లేకుండా కాంట్రాక్ట్లో తీసుకునే వాటిలో అయినా సరే మనకు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. నేను డైరెక్టర్ గారికి కూడా 2 విషయాలు కోరినా. 1, తొందరగా బిల్డింగ్ ఫినిష్ చేయండి. 2, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి అని. ఈ 2 కూడా జిల్లా మంత్రివర్యులు వెంటబడి సాధించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు తెలుసు, మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది అవుతున్న విషయం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో. నిన్న భువనగిరిలో అంబేద్కర్ చౌరస్తాలో మేము కూడా కాలేజ్ పిల్లలందరితో కలిసి అక్కడ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. మీరు పేద విద్యార్థులకు చేస్తున్నటువంటి ద్రోహం ఇది. మీరు ఎప్పుడైతే ఫీ రియంబర్స్మెంట్
రిలీజ్ చేయడం ఆపేసిండ్రో అప్పటి నుంచి పేద తల్లిదండ్రులకు టెన్షన్ ఎక్కువైపోయింది. పిల్లల్ని స్కూళ్ళలో నిలబెట్టి అవమానిస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువైపోయినాయి. అంటే ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థి ప్రైవేట్ దాంట్లో చదువుకోవాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ తొందరగా చేయాలని చెప్పి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ అందరి దృష్టిలో ఉండే ఉంటుంది. మళ్ళొక్కసారి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. ఏమైనా ప్రాబ్లమా? ఏమైంది? ఓకే. అయితే మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పేద విద్యార్థుల తరఫున నేను కౌన్సిల్లో ముఖ్యమంత్రి గారిని నిలదీస్తే ఆనాడు ఆయన మాట ఇచ్చారు ముఖ్యమంత్రిగా, ఏమని, పాత బకాయిలన్నీ తీర్చేస్తాం, కొత్త ఫీ రియంబర్స్మెంట్ ఏది పెండింగ్ ఉన్నా కూడా వెంటనే మేము నెల నెల చెల్లిస్తామని చెప్పి కౌన్సిల్ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కానీ యాజ్ యూజువల్ అన్ని మాటలు ఇచ్చి మర్చిపోయినట్టు ఇది కూడా ఆయన మర్చిపోయి పేద విద్యార్థులకైతే అన్యాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ తర్వాత మరి మన భువనగిరి రేణుకా ఎల్లమ్మ దర్శించుకోవడం జరిగింది. ఆమెకు చాలా మహిమ ఉంది. లక్కీగా నిన్న ట్యూస్డే కదా, మంగళవారం అమ్మకి ఇష్టమైన రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. మరి అమ్మవారి దయ వల్ల ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు బుద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకోసం బుద్ధి రావాలని కోరుకుంటున్నా అంటే, RRR ఎల్లమ్మని చూసిన తర్వాత RRR రాయగిరి దగ్గర పోవడం జరిగింది. మేము రాయగిరి అనేటటువంటి ఊరు ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో ఒక భాగం అయిపోయింది. వాళ్ళ ఒక్క ఊర్లో 6-7 సార్లు భూమి పోయింది రకరకాల ప్రాజెక్టుకి. అయినా సరే మళ్ళొకసారి RRRలో వాళ్ళ భూమి తీసుకుంటా అని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఆపోజిషన్లో ఉన్నప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పోయి ఉర్రూతలు స్పీచ్లు ఇచ్చారు. నేను ఎట్టి పరిస్థితులలో దీన్ని ఆప్తా అన్నారు. ఇప్పుడేమో ఆయన సింపుల్గా చేతులు ఎత్తేసిండ్రు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆనాడు ఆపోజిషన్లో ఉన్నప్పుడు అసలు ఇంచు కూడా పోనీయని నేను అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ మంత్రిగా ఉన్నారు. మరి ఇవాళ మాత్రం తను మాట్లాడడం లేదు. ఇది కరెక్ట్ కాదు, చాలా అన్యాయం. ఈ విషయాన్ని దయచేసి ప్రజలు కూడా గమనించాలని కోరుతున్నాను. అయితే ఒక యాజ్ అ పాలసీ మ్యాటర్ దయచేసి నేను పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, అసలు రింగ్ రోడ్ అంటే ఏంటిది? అసలు రింగ్ రోడ్ అంటే ఉన్నటువంటి పట్టణాలు, మున్సిపాలిటీలు వాటి చుట్టూ తయలేదు రింగ్ రోడ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు నార్థన్ కారిడార్లో ఏదైతే RRR తలపెట్టిరో, ఈ RRR ఏంది, మన భువనగిరి మధ్యలోకి వెళ్ళిపోతుంది, చౌటుప్పల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. లిటరలీ చౌటుప్పల్ 2 ముక్కలు అవుతున్నది. గజ్వేల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. అది ఎట్లా రింగ్ రోడ్ అవుతుంది? పట్టణాలను, ఆవాస స్థలాలను వాటి నుంచి దూరంగా హెవీ వెహికల్స్ని తీసుకుపోయేది రింగ్ రోడ్ అవుతుంది. అట్లా కాకుండా ఏం రింగ్ రోడ్డు, ఎందుకోసం రింగ్ రోడ్డు, ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంకొక మాట కూడా మనం దయచేసి ఆలోచన చేసుకోవాలి. అలైన్మెంట్ ఒక్కొక్క దగ్గర నార్థన్ పార్ట్లో అయినా సదర్న్ పార్ట్లో అయినా 3 నుంచి 4 సార్లు మారింది అలైన్మెంట్. ఫస్ట్లో RRR అని తలపెట్టినప్పుడు మేము NHAతో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకేం చెప్పారంటే, మేము శాటిలైట్లకి వెళ్ళి చేస్తాం. ఆ శాటిలైట్ మ్యాపింగ్ జనరల్గా పోరంబోక్ ల్యాండ్ల నుంచి, కొండల నుంచి, గుట్టల నుంచి రోడ్డు తీసుకుపోతుంది కాబట్టి జనావాసాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇదే బైబుల్, ఇదే ఖురాను, ఇదే భగవద్గీత, మేము ఒక్కసారి శాటిలైట్లకి వెళ్ళి మ్యాప్ గీసినామంటే దీన్ని మార్చేటోళ్ళు లేరని వాళ్ళు చెప్పిరు అన్నాడు. మరి తీరా చూస్తే ఒక్కొక్క దగ్గర 2 times, 3 times, 4 times అలైన్మెంట్ మారినటువంటి పరిస్థితి ఉన్నది. అన్ఫార్చునేట్లీ ఇది కేవలం నాయకుల అవినీతి కోసం మాత్రమే ఈ అలైన్మెంట్ మారింది అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తున్నది. కేవలం భువనగిరిలో కాదు, 8 జిల్లాలలో, తెలంగాణలలో ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ రింగ్ రోడ్డు ప్రతి జిల్లాలో అదే పరిస్థితి. మేము మెదక్ పోయినాము, అక్కడ పెద్దవాళ్ళ కోసం పేదవాళ్ళ భూములు పోయేటట్టుగా అలైన్మెంట్ మార్చిరు. మేము మహబూబ్ నగర్ పోయినాం, అక్కడ సేమ్ పరిస్థితి. పెద్దల భూములు కాపాడతారు, పేదల భూములకి వెళ్ళిపోతుంది. భువనగిరి వచ్చినాం, ఇక్కడ ఇదే పరిస్థితి. చౌటుప్పల్లా సేమ్ పరిస్థితి. ఇక నేను పేర్లు చెప్తేనేమో తెల్లారులేస్తే నన్ను అందరు దిగుతారు కాబట్టి పేర్లు నేను చెప్తలేను. కాకపోతే వాస్తవం ఏంది అని అంటే, పేదవాళ్ళ భూములు తప్పియడానికి, వెంచర్లు తప్పియడానికి, కాలేజీలు తప్పియడానికి అలైన్మెంట్ మార్చుకొని పేదల భూములకి వెళ్ళిపోతున్నాయి. రాయగిరిదైతే మరీ దారుణం. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇన్నిసార్లు ఒక్కొక్క ఊర్లోకి వెళ్ళిపోవద్దు అని చెప్పి. ఆ హైకోర్టు ఆర్డర్ని ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ కాకపోతే మాత్రం ఇక్కడ ప్రజలైతే మిమ్మల్ని క్షమించరని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మేము నితిన్ గడ్కరీ గారికి కూడా ఇదే విషయం ఇప్పుడు ఆన్లైన్లో పెడతాం. ఆన్లైన్లో ఒక మూమెంటే నడిపిస్తాం. మేము ఇది కరప్షన్ జరిగింది, మీకు తెలిసిందా లేదా? ఎందుకంటే నితిన్ గడ్కరీ గారు చెప్పింది ఏంటంటే, ఈ రింగ్ రోడ్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితులలో మున్సిపాలిటీలకి వెళ్ళి పోదు అని ఆయన స్వయంగా చెప్పారు మన వాళ్ళు పోయి కలిసినప్పుడు. సో దానికోసం ఆయనను అకౌంటబుల్ హోల్డ్ చేస్తాం. ఖచ్చితంగా ఒక ఆన్లైన్ మూవ్మెంట్ నడిపిస్తుంది. మొత్తం బీజేపీ ఎంపీలు
9 మంది సంతకాలు చేసి ఇది మారాలి అలైన్మెంట్ అని చెప్పి చెప్పిండ్రు. అయినా కూడా మరి అలైన్మెంట్ మారకుండా టెండర్లు పిలుస్తున్నారని తెలిసింది. కాబట్టి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో ఈ 8 జిల్లా ప్రజలు ఎక్కడెక్కడైతే రింగ్ రోడ్తో ఎఫెక్ట్ అవుతున్నారో RRRతో వాళ్ళతోని ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించి ఇందులో జరుగుతున్న కరప్షన్, ఇందులో జరుగుతున్నటువంటి అన్యాయం ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత మేము బసవాపూర్ రిజర్వాయర్ చూడడానికి పోయినాం. వాస్తవానికి బసవాపూర్ ఒక చిన్న చెరువు, ప్రాణహిత చెరువులా కట్టినప్పుడు 0.8 TMCతోని కట్టినటువంటి కాన్సెప్ట్ చేసినటువంటి చెరువు. ఆ ఊరిని మొత్తం కూడా కంప్లీట్గా రెవెన్యూ అంతా తీసుకొని చుట్టుపక్కల ఉన్న 2-3 గ్రామాలు తిమ్మాపూరు, లాప్యనాయక్ తండ 2-3 ఊర్లను తీసేసుకొని 5,000 ఎకరాలు పైచిలుకు అక్వైర్ చేసుకొని బసవాపూర్ కెపాసిటీని పెంచుకున్నాం. ఎందుకంటే మంచిగా సూర్యాపేట జిల్లా అంతా కూడా నీళ్ళు వస్తాయన్న ఉద్దేశంతో. కానీ అన్ఫార్చునేట్లీ దానికి అంత ఫోర్స్ఫుల్గా పనిచేయలేదు. చేయకపోయేసరికి ఇప్పటికీ కాలువలు కాలేదు, ఇప్పటికీ డిస్ట్రిబ్యూటరీస్ కాలేదు. ఎప్పుడో శంకుస్థాపన అయినటువంటి బసవాపూర్ 2009లో ల్యాండ్స్ తీసుకుంటే ఇప్పటి వరకు బసవాపూర్ నుంచి చుక్క నీరు అయితే బయటికి పోలేదు. మరి త్వరితగతిన ఫినిష్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం మొత్తం నీటి కుండ పక్కనే బసవాపూర్ ఊరు ఉన్నది. వాళ్ళ ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, మిగిలిన 40-50 ఎకరాలు ఉంటే ఆ పొలాలకు నీళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా బసవాపూర్ ఈ మొత్తం డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పెట్టినటువంటి బ్లాస్టింగ్స్తో అక్కడ ఉన్న ఇండ్లన్నీ కూడా మొత్తం నాశనమైనటువంటి పరిస్థితి ఉంది. దేనికి కాంపన్సేషన్ ఇవ్వలేదు. ఘోరం ఏంటంటే అందులో ఒక 96 ఎకరాలు డైరెక్ట్గా తీసేసుకున్నారు. ఇంతవరకు ₹1 కాంపన్సేషన్ ఇవ్వలేదు. ఈ విషయంలో దయచేసి జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపించాలి. బసవాపూర్ గ్రామాన్ని విజిట్ చేయాలి మీరని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను కలెక్టర్ గారు కూడా లెటర్ రాస్తాను, వారితో కూడా మాట్లాడతాను. ఎందుకంటే కండ్ల ముంగట అంత అన్యాయం జరుగుతుంటే ఏండ్లకేండ్లు రైతుల భూమి గుంజుకొని డబ్బులు ఇవ్వకపోతే ఇది సరైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు. దీని మీద కలెక్టర్ గారు తక్షణమే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మేము ఆలేరుకు వచ్చినాం. ఆలేరులో ఉన్నది ఒకే ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మీ అందరికీ తెలుసు. అది 30 పడకలుగా ఉన్నది. ఇప్పుడు అది మధ్యలో 15 తగ్గిస్తారన్నారు, మళ్ళీ 30కి వేసిరు. వాస్తవానికి అయితే 40 ఏళ్ల నుంచి కూడా 100 పడకలు కావాలనే డిమాండ్ ఉంది అక్కడ. కానీ ఆ 100 పడకలు చేస్తలేరు. దాన్ని మరి బీఆర్ఎస్లో చేయలేదు, కాంగ్రెస్లో చేయలేదు, తెలంగాణ రాకముందు చేయలేదు, వచ్చినాక చేయలేదు. అయినా ఆలేరు ప్రజలు మాత్రం చాలా ఓపికగా ఉన్నారు. వారి ఓపికకు నేను సెల్యూట్ చేస్తూ ఉన్నా. కాకపోతే అదంతా హైవే కాబట్టి యాక్సిడెంట్లు అవుతున్నాయి. జనగాం నుంచి కూడా అదే CHC మీద లోడ్ వస్తుంది. ఇటుపక్క మొత్తం ఆలేరు నుంచి చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలకు లోడ్ వస్తుంది హాస్పిటల్. కాబట్టి ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని 100 పడకల హాస్పిటల్గా ఆలేరు CHCని కన్వర్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి జస్ట్ కూతవేటు దూరంలో పాత బ్రిడ్జ్ ఉన్నది. ఆ పాత బ్రిడ్జ్ కిందకి వెళ్ళి బీకేర్ వాగు పోతున్నది. ఒక బస్సు వస్తే ఇంకో బండి కానీ కారు కానీ పోయే పరిస్థితి లేదు. కానీ మరి ఇన్ని ఏండ్లలో కూడా దాన్ని పట్టించుకొని అక్కడ కొత్త బ్రిడ్జ్ కట్టిన నాదులు లేరు. కంపల్సరీ ఆలేరు పట్టణం నుంచి జనగామకు, వరంగల్కు మనకు కనెక్టివిటీగా ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ను కొత్తగా నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆలేరు పట్టణంలో సగం జనాభా వచ్చి అక్కడనే బతుకమ్మ ఆడతారట. కనీసం ఒక లైట్ కానీ ఒక ఫెసిలిటీ కానీ లేదు. చాలా దారుణంగా ఒక డంప్ లెక్క తయారైంది ఆ ఏరియా అంతా కూడా. దాన్ని క్లీన్ చేసి బతుకమ్మకు కానీ, దసరా వేడుకలు ఆడనే జరుగుతాయి, రావణ దహనం ఆడనే జరుగుతుంది, మంచి ఫెసిలిటీ క్రియేట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మోటకొండూరుకి వచ్చినాం మేము. 950 సర్వే నంబర్లో 600 ప్లాట్లు